నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ భూమిలో 30 ఇయర్స్ కనుక మీరు సేద్యం చేసుకుని ఉన్నట్లయితే ఆ భూమి మీకే సొంతం. అలాగే ప్రైవేట్ పర్సన్లో ఎవరైనా సరే వాళ్ళ యొక్క భూమిని మీరు సేద్యం చేసి ఆ ప్రైవేట్ పర్సన్స్ వాళ్ళ యొక్క వేరే అబౌట్స్ తెలియకపోతే, వారు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియకపోతే, మధ్యలో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడ్డగించకపోతే 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాలు కనుక మీరే కనుక ఆ భూమిలో నివసిస్తే ఆటోమేటిక్గా ఆ భూమి మీకే సొంతము. దీన్ని యాడ్వర్స్ పొజిషను అంటారు. ఇకపోతే దీనికి సంబంధించి అంటే దేవాలయ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, వక్ భూములు కానీ, అలాగే శ్మశానానికి సంబంధించిన భూములు కానీ, ఇవన్నీ కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా దానికి పట్టా భూమి రాదు. అలాగే చెరువు పక్కన, నదుల పక్కన ఉన్నట్టు కూడా రావు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ భూములో 30 ఇయర్స్, అలాగే ప్రైవేట్ వాళ్ళ యొక్క భూములో 12 ఇయర్స్. ఆటోమేటిక్గా మీకు అంటే ఎవిడెన్స్ అంతా మీ దగ్గర ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ భూమి మీకే సొంతం. కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే పై నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.